గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు కాకుమాను మండలాల్లో ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా స్టూడెంట్స్ కి కిట్లు పంపిణీ చేసిన ప్రతిపాడు శాసనసభ్యులు బుర్ల రామాంజనేయులు కాకుమాను మండలంలో 2108 కిట్లను పంపిణీ చేశారు. బుర్ల రామాంజనేయులు మాట్లాడుతూ 90% మార్కులు సాధించాలని, స్కూల్ పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ మరియు నైపుణ్యం కలిగిన చదువును అందించాలని టీచర్లను కోరారు. హై స్కూల్ హెడ్ మాస్టర్లు పాఠశాలకు అందజేస్తున్నాం కిట్లు. అట్లాగే వెనక రాదు పుట్టూరు వస్తారు సునీల్ అన్న అగస్టిన్ అన్న కొంచెం అట్రాక్ట్ గారికి ఏం సమాధానం చెప్తావు? ఎప్పుడు వస్తుంది నీకు ప్రతిపక్ష హోదా? రాదు, ఇంకా రాదు. కాబట్టి ఇక్కడ ఏదైనా చేయగలిగితే చేసే దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అంతే తప్ప. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తికి ఆయన కస్టోడియన్ మాత్రమే, రక్షకుడిగా మాత్రమే ఉంటానని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. నేను 40 సంవత్సరాలు ఆయనతో ఉన్నా. నేను రక్షకుడు మాత్రమే, వచ్చిన సంపదను ప్రజలకే పంచాలనేటువంటి దీక్షపరుడు, అంతే తప్ప ఈయన ఆ దాంట్లో ఏమొస్తుంది దీంట్లో ఏమొస్తుంది అని ఆలోచనలు చేసేటటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదు. అందుకే 3వ సంతకం 4,000 రూపాయల పెన్షన్ అందరికీ కూడా వచ్చేటట్టు చేశారు. వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్, ఇది సంతకం. ఇక 4వది, అందరూ అడిగారు, అయ్యా 5 రూపాయలకే కడుపు నింపేటటువంటి అన్నా క్యాంటీన్ దూరం చేసినటువంటి మా బాబు గారు వచ్చారు. దానికి మన పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. వాళ్ళిద్దరు దీవించడానికి మోడీ గారు ఉన్నారు. మేము అనుకున్నట్టుగానే దేవుని స్క్రిప్ట్ చక్కగా కుదిరింది. నువ్వు ఎప్పుడు అంటుంటావు దేవుని స్క్రిప్ట్ అది దేవుని స్క్రిప్ట్ కాదు. ఇప్పుడు ఖచ్చితంగా దేవుని స్క్రిప్ట్ ఏంటంటే మనకు 1631 రోజు అనుకుంటా అమరావతి రైతులు పోరాటం చేసింది. 1631